రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాబోయే రోజులలో విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడం ఖాయం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం ప్రభుత్వమే ఇవాళ ఈ యొక్క పరిస్థితి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యానగర్ జిల్లా ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తాని అష్టదిగ్బంధనం చేశాము. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం గత 3-4 సంవత్సరాల నుండి 8,300 కోట్ల స్కాలర్షిప్ విడుదల కానున్నది. అయినప్పటికీ ప్రభుత్వం అందాల పోటీల పేరు మీద, కార్ రేసింగ్ పేరు మీద దానికి 200 కోట్లు 300 కోట్లు కేటాయించినప్పటికీ విద్యార్థులకి ₹1 కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. బిడ్డ రేవంత్ రెడ్డి కాస్కో ఇవాళ నుంచి ఏబీపీ ఉద్యమం మొదలుపెట్టింది. నేను కొండారెడ్డిపల్లి ఫామ్ హౌస్ పంపేసాగా ఏబీపీ పోరాడుతూ హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రభుత్వానికి సిగ్గుండాలి. లిక్కర్ కోసం, వైన్స్ టెండర్ల కోసం 3 లక్షలు పెట్టి వైన్స్ టెండర్ల కోసం కేటాయిస్తుంది. కానీ కేవలం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పైన సోయి లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి కాస్కో ఏబీపీ ఉద్యమం ప్రారంభమైంది, నీతో అయితే తట్టుకో అని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాను. చూడొచ్చు గత ప్రభుత్వం ఎట్లైనా గద్దె దింపడం ఈ ప్రభుత్వానికి కూడా అంతే గద్దె దింపుతామని ఈ ఏబీపీ ఖబర్దార్ బిడ్డ ఈ ఏబీపీ నుంచి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పడడం నుంచే మనకు స్కాలర్షిప్లు అనేది రాలేదు. ఈరోజు పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లో పోరాటం చేస్తుంటే అనేకమైన అక్రమ కేసులు పెట్టి విద్యార్థులకు నోరు నొక్కేయాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఒకరే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో మన ప్రభుత్వం నుండే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. లేనిచో ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సిద్ధమవుతుంది. స్కాలర్షిప్ ఇస్తే మొక్కుతాం, లేకపోతే తొక్కుతామని ఏబీపీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్ర జై రేవంత్ రెడ్డి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని చేస్తుందని ఇది టీజర్ మాత్రమే. రేవంత్ రెడ్డి సినిమా ముందు ఉంది, గుర్తుపెట్టుకో. ఏబీవీపీ నీ మీద ఉద్యమం మొదలుపెట్టింది, యుద్ధం మొదలుపెట్టింది. ఖబర్దార్, జాగ్రత్త బిడ్డ. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటుంది. ఏబీవీపీ ఎక్కడి వరకు వెళ్ళడానికైనా సిద్ధమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు మేము కూడా ఎప్పటికైనా సరే పోరాటం చేసే చేద్దాం. ఏబీవీపీ అంటే ఆషామాషి కాదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తుంది, మీరు ఇచ్చే 8,500 కోట్లు రిలీజ్ చేయకపోతే ఇట్లాంటి ధర్నాలు, ముట్టడులు, అంతేకాకుండా సీఎం ఆఫీస్ ముట్టడి కూడా చేసే
ప్రయత్నంలో ఏబీపీ ఉంది. ఎందుకంటే ఇది మా హక్కు. ఏబీపీ గవర్నమెంట్ ఏమి విద్యార్థులకి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో నుంచి డబ్బులు ఇస్తలేదు. గవర్నమెంట్ విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్ శాంతియుతంగా అడుగుతుంటే కూడా 9 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఇవ్వకుండా పొయ్యి మీద ఉన్న రొట్టె వచ్చి పెన్నంలో పడ్డట్లు ఉందన్న ఈసారి దుస్థితి ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వమే స్కాలర్షిప్ ఇవ్వలేదు అని వాళ్ళని గద్దె దింపితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకంటే అధ్వానంగా అసలుకి స్టూడెంట్స్ ఉన్నారనే మా ధ్యాస కూడా లేకుండా, విద్యాశాఖకు ఒక మంత్రి లేకుండా ఏమనంటే నేనే విద్యాశాఖ మంత్రి ఉన్నా, నేను చూసుకుంటా, సీఎం కంటే ఇంకెవరు ఉన్నారు అని మాటలు చెప్పి విద్యార్థులను మబ్బులో ముంచి వాళ్ళ ఫ్రీ బస్సు, ఫ్రీ చీరలు, ఎవరికన్నా ఫ్రీ చీరలు, ఫ్రీ బస్సులు మాకు వద్దు, అవి తీసేయండి, మాకు మా 8,500 కోట్ల స్కాలర్షిప్ ఇచ్చే వరకు ఈ శాంతియుతంగా ధర్నా చేసే యోచనలో ఏబీపీ ఉంది. ఇలాంటివి చేయకపోతే ఏబీపీ ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో చేయాల్సి ధర్నాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున ఇది సవాల్ అనుకోండి లేదా విజ్ఞప్తి అనుకోండి, 8,500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడే విడుదల చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కొట్లాటలు, ఇట్లాంటి ధర్నాలు ఇంకా తీవ్రంగా చేస్తాము. రేవంత్ రెడ్డి గారికి ఇదే ఒక సవాల్ అనుకోండి. ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో లేని దుస్థితి ఉంది. వెంటనే ఫీజు బకాయిలన్నింటినీ చెల్లించాలని ఏబీవీపీ తరపున మేము కోరుతున్నాం.